ఇరాన్ ఏం చెప్తోంది, మా దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియం మీకు ఇవ్వము, అదే సందర్భంలో మేము వాడమని మీకు రాసిస్తాము, అది రహస్యంగా ఉంచుతాం, కావాలంటే అది ఎక్కడ ఉంచామో ఆ ప్లేస్ నీకు చెప్తాం. అంతవరకు నెంబర్ 1. రెండవది, హార్ముజ్ జలసంధిని యుద్ధానికి ముందున్నట్టు కాదు, ఓ 2 నెలల పాటు ఫ్రీగా వదిలేస్తాం, ఆ తర్వాత మేము డబ్బులు వసూలు చేసుకుంటాం, నువ్వు అడ్డుపడకూడదు. మూడోది వచ్చేటప్పటికి మా దేశం మీద దాడి చేయకూడదు, అట్లాగే లెబనాన్లో ఉన్నటువంటి గజ తీవ్రవాదులైనటువంటి హిజ్బుల్లా వాళ్ళ మీద దాడులు చేయకూడదు ఇజ్రాయెల్. ఇది అది పెడుతున్న షరతు. దాంతోపాటు నాలుగవది, ఇరాన్ దగ్గర నుంచి గతంలో సీజ్ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో అమెరికా ఏం చేస్తుంది, ఇరాన్ దగ్గర నుంచి ఖతార్లో సీజ్ చేస్తున్న డబ్బులు తిరిగి ఇస్తానంటుంది, ఒక $6 బిలియన్. ఇది నెంబర్ 1. రెండోది, హార్ముజ్ జలసంధి విషయంలో ముందు 2 నెలలు చేసేస్తే ఆ తర్వాత చర్చల ద్వారా చూసుకుందాం అనేసి ముందు అమెరికా ఫలాయనవాదం ఇక్కడ ప్రపంచానికి గెలిచినట్టు డ్రామా ఆడుతూ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం స్పష్టంగా చెప్తోంది, యురేనియం ఇవ్వకుండా శాంతి ఒప్పందం చెయ్యొద్దు, యురేనియం తీసుకుని మాత్రమే చెయ్యండి. అది రష్యా దగ్గర పెడతారా, మీ దగ్గర పెడతారా మీ ఇష్టం, బట్ ఇరాన్ దగ్గర ఉండటానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. అమెరికా కూడా ఆ దిశగానే అడుగులు వేస్తామని చెప్తుంది.